ఎట్ ఆల్ టైమ్స్ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. మోసం పునాదుల మీద ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. మోసం చాలా అందంగా ఉంటుంది. మంచి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు చేపించారు. చేయూత 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ రకరకాలు. ఇవ్వండి, రాహుల్ గాంధీ గారి సంతకం. ఎక్కడున్నది ఇది? ఇంప్లిమెంటేషన్లో లేదు. పెన్షన్లు 4,000 రూపాయలు రావట్లేదు. ఇంకా ఇవాళ విద్యుత్ కోతలే ఉన్నాయి. ఇక ఉచిత విద్యుత్ ఎక్కడిది? విద్యుత్ కోతలే ఉన్నాయి. మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. దీని వెనుక కూడా రాహుల్ గాంధీ గారి సంతకం. ఇంద్రమ్మ ఇల్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి కన్స్ట్రక్షన్స్ పెరుగుతున్నాయి. కానీ ఇవాళకి కూడా రేపు గ్రేటర్ ఎన్నికల్లో సైబరాబాదు, మల్కాజ్గిరి గ్రేటర్ ఎన్నికల్లో పోతే ఒక్కటంటే ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టలేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఈ కార్డు కూడా ఇచ్చారు. 2,500 రూపాయలు మహిళలకు. ఇవాళకి కూడా రూపాయి రాలేదు. పెద్దలు సోనియా గాంధీ గారి సంతకం. ఇక మరీ ముఖ్యంగా తెలంగాణ యువతకు 5 లక్షల రూపాయల రాజీవ్ యువ వికాసం. ఎక్కడున్నాయి ఇవన్నీ? ఇన్ని కార్డులు ఒక్కొక్కరు కూడా పట్టుకోవచ్చు. దీన్ని ఇవన్నీ కార్డ్స్ ఇచ్చారు. మంచి డెబిట్ కార్డుల లాగా, వీసా కార్డుల లాగా ఇవన్నీ ఇచ్చారు. కానీ ఏవి కూడా అమల్లో లేవు. ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఇక్కడికి బావర్చి బిర్యానీ సాక్షిగా అశోక్ నగర్ యువతను మోసం చేసి 3 సంవత్సరాలు కావడానికి వస్తుంది. ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి. ఎక్కడ రాహుల్ గాంధీ గారు? లాఠీ చార్జ్ చేసిన రోజు రాహుల్ గాంధీ గారు స్పందించలేదు. అశోక్ నగర్లో కానివ్వండి, దిల్సుఖ్ నగర్లో కానివ్వండి, అక్కడున్న నిరుద్యోగ యువత, అక్కడున్న నాయకులు వాళ్ళను, మహిళలను, అబ్బాయిలను ఈడ్చుకుంటూ అరెస్టులు చేస్తుంటే, లాఠీ చార్జ్లు చేస్తుంటే ఎక్కడ రాహుల్ గాంధీ గారు? ఎక్కడ ప్రియాంక గాంధీ గారు? ఈ డిక్లరేషన్లు అన్నిచ్చింది కూడా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారే కదా. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడున్న విద్యార్థుల మీద దాడులు జరిగితే మాట్లాడరు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ యువత మీద దాడులు జరిగితే కూడా మాట్లాడరు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా బద్నాం చేస్తారు. పేడ్ ఆర్టిస్టులు వీళ్ళు అంట. వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అని అంటున్నారు. ఇవాళ ఆ యువతలో కోపం ఉన్నది. ఎందుకంటే వాళ్ళే బస్సు యాత్రలని, పాదయాత్రలని, కరపత్రాలు ఇంటింటికి పంచి కాంగ్రెస్ చేసిన మోసాలను పాపం వాళ్ళు నమ్మి ఊర్లలోకి వెళ్ళి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రభుత్వంలోకి తీసుకొని వచ్చారు. అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ చేస్తున్న మోసం ఏంటిదంటే, ఆనాడు కేసీఆర్ గారు ఒక తప్పిదం చేసిరు. ఏంటిది? ఇచ్చిన ప్రతి ఉద్యోగానికి ఫోటో దిగలేదు కేసీఆర్ గారు. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి కేసీఆర్ గారిగో నేను ఈ జాబ్ ఇస్తున్నా, నేను ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వస్తున్నా, నేను ఈ నోటిఫికేషన్ ఇచ్చిన. ఆ పొరపాటు మేము ఇక్కడ అంతా ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ మోసం అందంగా ఎందుకు ఉంటుందంటే, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఇవాళ వరకు లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పినావు. కానీ ఏం ఉద్యోగాలు అవి? కేసీఆర్ గారి సమయంలోనే నోటిఫికేషన్ అయింది, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే పరీక్ష పూర్తయింది, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. నువ్వేం చేసినావు? నువ్వు దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఆర్డర్ కాపీ ఇచ్చి నేను జాబ్లు ఇచ్చిన అని చెప్పుకుంటున్నావు. ఇంకా దారుణం ఏంటంటే, అసలు నోటిఫికేషన్స్ వద్దంట అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి అసలు నోటిఫికేషన్లే వద్దంటున్నారు వాళ్ళందరూ అని అంటున్నారు. అందుకే తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తున్నాం. ఎందుకు మీరు 18 నాడు యువ సంగ్రామ సదస్సుకు రావాలంటే ఆ ప్రాంగణం నుంచి రేవంత్ రెడ్డి గారు తెలవాలి ఎన్ని నోటిఫికేషన్స్ తెలంగాణ యువతకు కావాలనో. అక్కడ వచ్చే సంఖ్యతోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలుస్తుంది ఇంతమంది యువత నోటిఫికేషన్లు కోరుకుంటున్నారు. అడుగడుగున అబద్ధాలే. డిఎస్సి పోస్టులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంత అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? 75,000 ఖాళీలు ఉన్నాయని. మరి ఏవి వాళ్ళ నోటిఫికేషన్? పోలీస్ శాఖలో 20,000 ఖాళీలు ఉన్నాయన్నారు. మరి ఏవి వల్ల? ఎందుకు? సగానికి సగం కూడా కాదు. అలా 5,000, 6,000 రకరకాల లెక్కలు చెప్తున్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్ కూడా అప్పుడే అనుమానం వచ్చింది. ఏప్రిల్ 1న రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజున ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరో, ఏప్రిల్ ఫూల్స్ డే రోజు చేసిరు కాబట్టి ఇది ఇంతే, ఈ జాబ్ క్యాలెండర్ కాదని. కానీ వాళ్ళను నమ్మించిన అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, తెలంగాణ వ్యాప్తంగా పాపం నిరుద్యోగ యువతను నమ్మించి ఆనాడు కొందరు ఎమ్మెల్సీలు తెచ్చుకున్నారు,
మొన్ననే కొందరు మంత్రి పదవి ర్యాంకు కూడా తెచ్చుకున్నారు. వాళ్ళు పోయేటట్టు ఉన్నదా అశోక్ నగర్కి, దిల్సుఖ్ నగర్కి? పోతలేరు. వాళ్ళని మోసం చేసి పదవులు తెచ్చుకున్న వాళ్ళు. అందుకే ఇవాళ ప్రత్యేకంగా యువ నాయకులుగా మేమందరం రావడానికి కారణం ఏంటిదంటే, ఇవన్నీ కూడా ఈ హామీలు రానున్న రోజుల్లో రకరకాల డిక్లరేషన్ల విషయం మీద పోరాటం జరుగుతుంది. మొదట తెలంగాణ యువత పక్షంగా తెలంగాణ నిరుద్యోగులు కానివ్వండి, తెలంగాణ యువత కానివ్వండి, ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, నిన్ననే చూసినాం కేటీఆర్ గారు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకొని వస్తే ఈయన అమెజాన్ వెబ్ సిరీస్ అనబట్టే. ఎందుకంటే కష్టం లేదు కదా, అందుకే పాపం సర్వీసెస్ అంటే ఏంటిది, ఈయన సర్వీస్ లేదు దానికి, అందుకే అమెజాన్ వెబ్ సిరీస్ తీసుకొని వచ్చింది ఈయన. అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్లు ఆనాడు కేటీఆర్ గారు తీసుకొని వచ్చారు. పెట్టుబడి జాగా చూపెట్టినాం, కిటెక్స్ లాగానే రకరకాల సంస్థలు తీసుకొని వచ్చినాం, ఫాక్స్కాన్. ఇవాళ ఈయన పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడు, గంతే, షో మాత్రమే. సో ఇవాళ 18 తారీఖున సరూర్ నగర్ స్టేడియంలో 10 గంటలకు దయచేసి తెలంగాణ యువత అందరూ కూడా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ యువత పక్షాన రేపు ఎన్ని నోటిఫికేషన్లు కావాలనో అంత సంఖ్య అక్కడ ఉండాలి. రేపు మన నినాదం ఏంటిదో అక్కడ ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా ఒక పోరాటంగా దయచేసి అందరూ కూడా పేరు పేరున యువ సంగ్రామ సదస్సుకు రావాల్సిందిగా కోరుకుంటూ